శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే బీసీ రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడాన్ని నిరసిస్తూ మరి ఇక్కడ బీసీ సంఘాలన్నీ కూడా మరి ఏదైతే బంద్కు పిలుపునిచ్చినాయి, తెలంగాణ బంద్కు, ఆ బంద్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా నేటి బంద్ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ఉదయం నుంచే డిపోల నుంచి బస్సులు బయటకెళ్లకుండా ముందు డిపోల వద్ద ఉదయం 5 గంటలకే డిపోల ముందు బైఠాయించి పూర్తిగా ఆర్టీసీని కూడా స్తంభింపజేసిండు. ఎక్కడికక్కడ వాణిజ్య వ్యాపార వర్గాలన్నీ కూడా స్తంభింపజేసిన పరిస్థితి. మరోవైపు బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో బీసీలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏమి ఎరగనట్టు బీసీ బంద్కు మేము కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం మరి ఇక్కడ విడ్డూరంగా ఉన్నది. అసలు ఈ బీసీ బంద్ ఎవరి కోసం, ఈ తెలంగాణ బంద్ పిలుపు దేనికోసం ఇచ్చిరు, ఎవరిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇచ్చిరు అనే విషయాన్ని గమనించకుండా ఏదైతే బీసీలను దగా చేసిన విషయం ఇప్పటికే బట్టబయలైంది. జీవో తోటి 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదని తెలిసినప్పటికీ కూడా కావాలని చెప్పి మరి ఇక్కడ తెలిసి మోసం చేసిందని బీసీ సమాజం అంతా కూడా భావిస్తున్న తరుణంలో బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మరి ఇక్కడ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉండడంతో ఇదంతా కూడా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందని ఇలా కాంగ్రెస్ కూడా మేము కూడా బంద్కు మరి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామంటున్నారు. అంటే ఈ బంద్ ఎవరి కళ్ళు తెరిపించడానికి, ఈ బంద్ ద్వారా ఎవరి మీద ఒత్తిడి తీసుకురాని, ఈ బంద్ ద్వారా 42% అమలు చేయాలంటే మరి ఎవరు దీన్ని ఇనిషియేట్ తీసుకోవాలనే విషయాన్ని మరచిరా కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ బంద్లో కూడా మేము పాల్గొంటున్నామని చెప్పి మరోసారి బీసీలను దగా చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అండ్ కో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన చట్టసభల్లో బిల్లు తెస్తే అది రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదు, ఆర్డినెన్స్ తెచ్చినా బిల్లు అమలయ్యే అవకాశం లేదు, జీవో తెచ్చినా బిల్లు అమలయ్యే అవకాశం లేదు, అది రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదు. దీనికి 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో మరి ఇక్కడ రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మరి అవకాశం లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా మరి మేము రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే నమ్మబలికి బీసీలను ఓట్లేసుకుని దగా చేసిన కాంగ్రెస్ ఇవాళ బీసీ బంద్లో మేము పాల్గొంటున్నామని చెప్పి మరోసారి దగా చేస్తున్న విషయాన్ని ఇక్కడ తెలంగాణ యావత్ ప్రజానీకంతో పాటు బీసీలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా కాంగ్రెసే. 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్దే. ఒకవేళ 42% కనుక రిజర్వేషన్ అమలు చేయక పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి పాత రిజర్వేషన్ తోటే వెళ్తామని చెప్పి మళ్ళీ ఏదైతే కోర్టుల మీద నెపం నెట్టి బీజేపీ మీద నెపం నెట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా బీసీలు కాంగ్రెస్ ను బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ముందుగా కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఇక ముందుగా నమస్తే తెలంగాణ వార్తలు కనుక పరిశీలించినట్టయితే కోటా కోసం పోరుబాట, నేడే బీసీల బంద్, 42% రిజర్వేషన్ సాధనకు బంద్ ఫర్ జస్టిస్ విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపు. ఇప్పటికే పార్టీలు, కుల, ప్రజా సంఘాల మద్దతు. బంద్ కండగా సబ్బండ వర్ణాలు ఏదైతే కృష్ణయ్య మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ అని చెప్పి మరి నేడే బీసీల బంద్ సంపూర్ణంగా బంద్ అమలు కాబోతా ఉన్నది. మరి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా బీసీలకు రిజర్వేషన్ కావాల్సిందే అని చెప్పి ఏదైతే రాజకీయ పరమైన రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగాల్లో సైతం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. మరి మొన్నటికి మొన్న ఏదైతే గ్రూప్ 1 పెట్టినావు, ఎన్ని ఇచ్చినావు బీసీలకు, మరి అదేవిధంగా విద్యకు సంబంధించి ఎక్కడ నువ్వు అమలు చేస్తా ఉన్నావు? బీసీలకు సెపరేట్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా మరి ఇక్కడ 20,000 కోట్లు రిలీజ్ చేస్తా అన్నావు. ఇప్పటి వరకు 2,000 కోట్లైనా రిలీజ్ చేసినవా? 1,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ హయాంలో బీసీలకు కేటాయిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పైసా కూడా విధించలేదు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మరి ఇక్కడ బీసీ సప్లాన్ ద్వారా నిధులు కూడా కేటాయించలేదు. ఈ రకంగా బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొని బీసీలకు తామే ప్రతినిధి అన్నట్టుగా మరి వివరిస్తా ఉన్నాడు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు
తమ పిసిసి పీఠాన్ని కాపాడుకోవడం కోసం మొత్తం బీసీలనే పనంగా పెడతా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి కాదు, ఆయన రేవంత్ గౌడ్ అని చెప్పి ఓ కొనియాడినవు మహేష్ గౌడ్. ఏది మరి రిజర్వేషన్ 42% అమలు చేయకపోతే ఇవాళ ఆ రేవంత్ గౌడ్ మళ్ళీ రేవంత్ రెడ్డి అండ్ ఇవాళ మీరందరూ బీసీలకు మోసం చేసినందుకు క్షమాపణ చెప్తారా, లేదంటే బేషరతుగా రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకోవాలి. అలావి కానీ హామీలతోటి ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 100 రోజుల సమయం మాకు చాలు అని చెప్పిన వాళ్ళు ఇవాళ 700 రోజులకు దగ్గరికి వచ్చినా ఇప్పటి వరకు కూడా ఆ ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయలేక చేతికిల పడి మరోసారి ఇప్పుడు బీసీ కార్డును తీసుకొని వచ్చి బీసీలకు మరి ఏదైతే మేము ఆ రిజర్వేషన్ అమలు చేసి తీరుతున్నామని చెప్పి డ్రామాలు ఆడి నాటకాలు ఆడి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి బీసీలను పూర్తిగా దగా చేసి మళ్ళీ కోర్టుకులో నిలబడదని తెలిసినప్పటికీ కూడా హైకోర్టుకు పోయి హైకోర్టు స్టే విధిస్తే సుప్రీంకోర్టుకు కూడా పోయి మళ్ళీ బీసీలను ఏమార్చే కుట్ర చేస్తే సుప్రీంకోర్టు మొదటి రోజే దానికి చెక్ పెట్టడంతో ఇవాళ బీసీలు తమ బొంద ముంచుతారని చెప్పి పుట్టి ముంచుతారని చెప్పి కాంగ్రెస్ మళ్ళీ మేము ఏదైతే బీసీ బంధుకు మరి ఇక్కడ మద్దతు ఇస్తున్నామని చెప్పి మరో డ్రామా ఆడుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ డ్రామాలన్నిటికీ బీసీలు చరమగీతం పాడాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ను బొందబెట్టాలి. డిపాజిట్లు కూడా రాకుండా కూడా వాళ్ళను ఖచ్చితంగా చిత్తుగా ఓడించిన రోజే ఇవాళ వాళ్ళు ఏదైతే ఈ అబద్ధపు హామీలు అలవిగాని హామీలు మోసం చేసే కుట్రలు ఏవైతే చేసిరో ఇప్పటికైనా వాళ్ళు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. మిగతా 3 సంవత్సరాలైనా ప్రజలకు అవసరమైన పనులు చేయాలంటే వాళ్ళని ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడొచ్చినా కూడా దెబ్బగొట్టాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు కూడా ఏది ఏమన్నా వాళ్ళే పరిపాలన చేయాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పాలి. అంటే మరి ఏదైతే వాళ్ళకి డిపాజిట్లు రాకుండా ఓటు ద్వారానే మనం వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా మాట మాకు దక్కాల్సిందే. కాంగ్రెస్ కు బీసీలు అంటే చులకన. బడ్జెట్ లో బీసీలకు భిక్షమేస్తున్నారు. బంద్ విజయవంతం చేయాలి. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ 42% కోటా పెంచాకే ఎన్నికలు పెట్టాలంటున్న దాస్యం వినయ్ భాస్కర్. మరి ఇక్కడ వాళ్లకు ఎట్టి పరిస్థితులలో 42% అమలు చేసే ఆ శక్తి ఆ యుక్తి మరి కాంగ్రెస్ కు లేదు. అది అమలు కాదు అని ముందే తెలుసు. మరి దానికి చిత్రగుప్తుడు కూడా అంటే శ్రీధర్ బాబు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండు. స్వతహాగా న్యాయవాది. మరి ఇక్కడ నేను ఉన్నత విద్యావంతుని చెప్పుకుంటాడు, బహు మేధావి అని చెప్పుకుంటాడు. 42% జీవోతోటి అమలు కాదనే ఈ చిన్న లాజిక్ తెలియదా అంటే తెలుసు. కేవలం తెలిసి బీసీలను మోసం చేయడానికే ఇవాళ బీసీ డిక్లరేషన్ పెట్టిండు. అదేవిధంగా 6 గ్యారెంటీలు రాసిన దొర కూడా ఈయననే. ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు కావని తెలిసి కూడా 100 రోజుల్లో ఇస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి ప్రజలను నిట్ట నిలువున ముంచిండ్రు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ తోటి బీసీలను నిట్ట నిలువున ముంచారు. రైతు డిక్లరేషన్ తోటి రైతులను నిట్ట నిలువున ముంచి రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కాదు, కనీసం వాళ్ళకు యూరియా కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక జూబ్లీ హిల్స్ లో ఏ విధంగానైనా గెలవాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంటే బీఆర్ఎస్ ను ఏ విధంగానన్నా నిలువరించేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎంలు మరి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో మరి ఆ దివంగత గోపీనాథ్ సతీమణి ఇప్పటికే మరి అభ్యర్థిగా ప్రకటించి ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బీజేపీకి స్వతహాగా గెలిచే అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ ను ఓడియాలే అని చెప్పి కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయింది. మరి ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టి అది కూడా చివరి నిమిషం వరకు మరి వేచి చూసి చివరి నిమిషంలో దీపక్ రెడ్డి అనే అభ్యర్థిని పెట్టి ఇవాళ కాంగ్రెస్ కు ఇతోధికంగా సహాయం అందిస్తా ఉంటే ఎంఐఎం అయితే బాజాప్తా కాంగ్రెస్ కి సహకారం అందిస్తుంది. వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ శత్రువు. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ, ఎప్పటికున్న తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉంటారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ను అన్ని పార్టీలు కలిపి దెబ్బతీస్తే అధికారాన్ని మనం నువ్వోసారి నేనోసారి పంచుకోవచ్చు అని చెప్పి ఇటు బీజేపీ కాంగ్రెస్ ఎదురు చూస్తా ఉన్నాయి. మరి ఇక్కడ గుత్తాధిపత్యంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ఏదైతే మరి ఇక్కడ 6 గ్యారెంటీల పేరుతోటి ఆశ పెట్టి మోసం చేసి మరి ఇక్కడ ఆ ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజలందరినీ నట్టేట ముంచిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బీజేపీకి అయితే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయిన విషయం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ముందుగా బీఆర్ఎస్ ను నిలువరించాలని చెప్పి అందులో భాగంగా జూబ్లీ హిల్స్ లో కనుక బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచినట్టయితే బీఆర్ఎస్ ను రాబోయే రోజులలో ఎవరు ఆపలేరు. కాబట్టి జూబ్లీ హిల్స్ ద్వారానే ఆయనకు బ్రేక్ లేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ కమలం మిలాఖత్ అయినాయి. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇద్దరు దోస్తి, అందుకే డమ్మీ అభ్యర్థితో పోటీ ఉప ఎన్నిక వేళ ముఖ్య నేతల రియల్ ఒప్పందం. మరి ఇక్కడ రియల్ ఒప్పందం ఏంది అని అంటే ఇలా రియల్ ఎస్టేట్ అనుబంధం. మరి నేను నీకు
డమ్మీ అభ్యర్థిని పెడతాం, మీరు గెలవడానికి సహకరిస్తాం, మరి మాకేంటి అని చెప్పి ఏదైతే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారో, మొన్న రఘునందన్ రావుకు సంబంధించిన అసైన్ ల్యాండ్లను సుమారు 170 ఎకరాలను పట్టా ల్యాండ్లుగా మార్చిచ్చిండు రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి. మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మీకు ఏమేమైతే అనుమతులు కావాలో హైదరాబాద్ లో మీ బీజేపీ నాయకులు యథేచ్ఛగా మీరు అనుమతులు తీసుకోండి, కానీ ఇవాళ జూబ్లీ హిల్స్ లో మన ఉమ్మడి శత్రువు అయిన బీఆర్ఎస్ ను నిలువరించాలంటే మీరు మాకు సాయం చేయండి అని చెప్పి ఇటు కాంగ్రెస్, ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో కనుక మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటు జినిగడం ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మంత్రుల మధ్య కొట్లాటలు, మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కొండా సురేఖకు, సీతక్కకు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కు, ఇటు పొన్నం ప్రభాకర్ కు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కు, ఇటు వివేక్ కు, మరి ఇక్కడ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ వెనుక శ్రీధర్ బాబు ఉండి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వివేక్ ను, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ను, మరి వాళ్ళను మొత్తానికి వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉండే బ్యాక్ ఎండ్ లో ఉండి ముందట దళితులను ముందర పెట్టి మరి దళితులకు బీసీలకు మధ్య కొట్లాడ పెట్టడానికి, బీసీలకు రెడ్ల మధ్య ఆల్రెడీ కొట్లాడ జరుగుతా ఉన్నది, రెడ్లకు ఎస్టీల మధ్యలో కొట్లాడ జరుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే లుకలుకలు మొత్తం కూడా బట్టబయలే అవకాశం ఉన్నది. కాబట్టి ఎటోళ్ళట్టు లాగితే చినిగేది రేవంత్ రెడ్డి సీటే. కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా అయినా కూడా మనం గెలవాలి అని చెప్పి దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కడానికైనా సిద్ధపడతా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక ఐఏఎస్ ఐపీఎస్లకు ఎదురు దెబ్బ, నాగారం భూదాన్ భూములపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ, విచారణ కమిషన్ ఏర్పాటుకు చట్టం అనుమతించదని వెల్లడి అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే పెద్ద ఎత్తున భూదాన్ భూములను కొనుగోలు చేసి వాళ్ళ పేర్ల మీదకి బదలాయించుకున్నారో వాటి మీద ఆల్రెడీ హైకోర్టు స్టే విధించింది ఆ భూముల మీద. మరి దాని మీద స్టే ఎత్తివేత కోసం మరి వీళ్ళు ఏదైతే వేనో అది స్టే ఎత్తివేతకు నిరాకరించిందట. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎదురు దెబ్బ తగిలిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మంత్రివర్గమా దండుపాల్యం ముఠానా, కేబినెట్ మీటింగ్ లో వాటాల పంచాయతీనా, 60 వర్గాలుగా మంత్రులు చీలిపోయిండు. ఉద్యోగాల్లో 90% లోకల్ రిజర్వేషన్, నీళ్ల వాటా కోసం కేంద్రంతో కేసీఆర్ కొట్లాడిండు. కమిషన్లు, కాంట్రాక్టులు, పోస్టింగ్లు, వాటాలు, కబ్జాల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ నటులు, కాంట్రాక్టర్లను గన్లతో బెదిరిస్తా ఉన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ ట్వీట్లపై కేసులు పెట్టే డీజీపీ కాకి బుక్కు, తుపాకులతో బెదిరిస్తున్న వారిపై కేసులు పెట్టరా? ఇది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ సర్కార్ కాకుంటే ఆరోపణలపై కేంద్ర సంస్థల్లో విచారణ జరిపించాలి. 23 నెలల్లో ఏం చేశారని చెప్పి విజయోత్సవాలు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అని చెప్పి ఇది ఏదైతే మంత్రివర్గమా లేకపోతే దండుపాల్యం ముఠానా అని చెప్పి మరి ఇక్కడ చెప్తాడు. ఏదైతే కొండా సురేఖకు సంబంధించి ఆ కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఆయన తుపాకీ పెట్టి బెదిరించిండు దక్కన్ సిమెంట్స్ వాళ్ళను అని చెప్పి మరి ఒక ఎలిగేషన్ వస్తుంది. ఆ ఎలిగేషన్ ముందుకు తీసుకొచ్చింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన ఏదైతే దరఖాస్తు చేస్తాడో, ఏదైతే పిటిషన్ ఇస్తాడో ఆ పిటిషన్ మీద పోలీసులు వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏదైతే కొండా సురేఖ ఇంటి మీదకి వస్తారు, ఇంటి మీదకి వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మరి వాళ్ళ కుమార్తె సుస్మిత మొత్తం బట్టబయలు చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే మేడారం టెండర్ల లోపల మరి ఇక్కడ మాకు సంబంధించిన వ్యక్తి వేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మీరు తప్పుకోవాలని చెప్పి మరి మా అమ్మను బెదిరించిందని, అదేవిధంగా కొండా ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో కొండాల రెడ్డి, అదేవిధంగా తిరుపతి రెడ్డి, వాళ్ళ గన్మెన్లు ఎందుకు, వాళ్ళకి ఎస్కాట్లు ఎందుకు, వాళ్ళందరూ కూడా ఇవన్నీ వ్యాపారాలు చేసి అక్రమాలు చేస్తలేరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేమి నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మా అమ్మను మరి ఇక్కడ మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తా ఉన్నారు, మా నాన్నను మరి కేసులలో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మరోవైపు ఇక్కడ వాటాల పంచాయతీ ఏంది, అసలు ఈ గన్ కల్చర్ ఏంది అని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు వాళ్ళ వైఫల్యాలన్నిటి కూడా బట్టబయలు చేసిన పరిస్థితిని, ఒకవైపు మేము చర్చల్లో పెట్టి వాళ్ళను ఏదైతే తీసుకొని వచ్చినామో పారిశ్రామికవేత్తలను తీసుకొని వస్తే ఇవాళ వాళ్ళను గన్లు పెట్టి బెదిరించి ఇటు వ్యాపారవేత్తలు రాకుండా చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఛత్రి పెట్టి పరిశ్రమలు వేస్తే తుపాకీ పెట్టి బెదిరిస్తా ఉన్నారు. పారిశ్రామికంగా మరి తెలంగాణ వెనకబాటు గురైతా ఉన్నదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరోవైపు చూస్తే 3 మంత్రులకైనా గ్రీన్ ఛానల్, వారి అనుబంధ కంపెనీలకే ఖజానా నుండి చెల్లింపులు, గల్లాపేట నుంచి వాళ్ళ శాఖలకే బిల్లులా, మిగిలిన మంత్రుల కుత ఆ 3 శాఖల్లో పనులకు 1000 కోట్ల నిధులు అని చెప్పి మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ మరి ఇతర మంత్రులకు కూడా నిధులేమి రావట్లేదట. కేవలం 3 మంత్రులు మాత్రమే. ఎవరా అంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క, ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి, వీళ్ళకు తప్ప ఎక్కడ కూడా నిధులు విడుదల కావడం లేదట. మరోవైపు చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీలకు 1000 కోట్ల రూపాయల బిల్లులు మరి ఇచ్చేస్తా ఉన్నారు. మరి అలా
మాకు 18,500 కోట్ల ఆదాయం వస్తా ఉన్నది, మరి మేము పంపిణీ కూడా 18,500 కోట్లు పంపిణీ చేస్తా ఉన్నాం, ఇటు అప్పులు కడతా ఉన్నాం, ఇటు జీతాలు ఇస్తా ఉన్నాం, ఇటు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, మరి ఇంకా మేము ఎక్కడి నుంచి తేవాలి అని అంటాడు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావుగా, దాంతో కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త నిర్మాణం లేదు. ఆ 2.5 లక్షల కోట్లు ఎటువైనాయి అంటే ఇగో ఈ రకంగా బిల్లులు ఇచ్చి కమిషన్లు వసూలు చేసుకుంటా ఉన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికే ఈ అప్పంతా చేస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ కమిషన్లు దండుకుంటా ఉన్నారు తప్ప మరి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లేదు, కొత్త నిర్మాణాలు చేపట్టింది లేదు. కనీసం ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చి గ్యారెంటీ కార్డులు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేయకుండా కేవలం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సును ఏర్పాటు చేసిరు. ఎందుకంటే దానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ మరి అది భరించుకుంటుంది. 0 టికెట్లకు సంబంధించి ఇవాళ ఆర్టీసీ కుదేలైపోయింది. ఒకవైపు ఆర్టీసీ లాభాల బాటలో పోయిందంటాడు, టికెట్ రేటు యథేచ్ఛగా పెంచుకుంటూ పోతాడు. లాభాల బాటకు పోతే టికెట్ రేటు తగ్గాలి, ప్రజల మీద భారం తగ్గియాలి. మరి ఇలా నువ్వు ప్రభుత్వం మహాలక్ష్మి టికెట్ల ధరలు కనుక భరించుకున్నట్టయితే ఎందుకు ఇవాళ ఆర్టీసీ కుదేలైతుంది? ఎందుకు మరి వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఏదైతే దిగిపోయేటప్పుడు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఎందుకు మరి ఆర్టీసీ కుదేలైతుంది? ఎందుకు కార్గోను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు? ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేయాలి. ఇలా పూర్తి స్థాయిలో మరి దాచుకో అన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక బీఆర్ఎస్ కార్యాలయం కళ్యాణ నిలయమట. మరి ఇక్కడ సిరిసిల్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉన్నదో అది పేద ప్రజలకు కళ్యాణ మండపంగా మారింది. మరి ఇక్కడ ఏదైతే మంచి మంచి నిర్మాణాలు చేపట్టిందో అవి పేద ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, ఎవరైతే పేదవారు కమ్యూనిటీ హాల్లో కిరాయికి తీసుకోలేని వాళ్ళను ఇక వాళ్ళకు ఉచితంగా ఇచ్చి వాళ్ళ పెళ్లిలకు అండగా నిలుస్తా ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం మాట్లాడిన నిన్నటి రోజున అంటే కాంగ్రెస్ మాట ఇచ్చి మోసం చేసింది, పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్న వివేక్ అతని కుమారుడికి పదవులు ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏమంటాడంటే మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చిండ్రు, మరి మీ అన్న కోమటిరెడ్డి మరి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, మళ్ళీ మీకెట్లు ఇవ్వన్నాం అని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెడతాండ్రు. మరి వివేక్ ఎట్టిచ్చిండ్రు, మరి ఎంపీ ఆయన కొడుకెట్టిచ్చిండ్రు. మరి పార్టీని కాపాడుకోవడానికి నా ఆస్తులన్నీ కూడా అమ్ముకొని నేను పార్టీని కాపాడితే ఇవాళ నాకు మోసం చేసిందని ఒకవైపు ఆయన చెప్తా ఉంటే, ఇక ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే మరి ఇక్కడ నేను కూడా సీఎం అయితే జడ్చర్లకు 5,000 కోట్ల రూపాయలు తీసుకొస్తా, కాంగ్రెస్ లో ఎవరైనా సీఎంలు కావచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో ఒక టీడీపీ పార్టీ నుంచి వచ్చి అడ్డదారులు వచ్చి సీఎం అయినోడు, ఆ సీఎం కాగలేదు నేను కాలేనా అని చెప్పి ఆయన మరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మంత్రులే వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు తీసుకుపోతా ఉన్నారు, మన నియోజకవర్గానికి కూడా నిధులు రావాలంటే నన్ను మళ్ళీ 2 సార్లు గెలిపిరి, నేనే సీఎం అయి మొత్తం నిధులన్నీ మన జడ్చర్లకే తీసుకొస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. ఇక రసమయ్య ఇంటిపై కాంగ్రెస్ రాళ్లదాడి, మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల దాడిలో రసమయ్య బాలకిషన్ ఇంటి కిటికీలు దగ్ధం అని చెప్పి ఇక శాంతి భద్రతల పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక ఈ విధంగా ఉన్నది. మరి ఇక్కడ డీజీపీ అంటాడు మనకు రెడ్ బుక్ లేదు, పింక్ బుక్ లేదు, అంతా కాకి బుక్కే, పార్టీలతో సంబంధం లేదు, తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళను మేము ఖచ్చితంగా శిక్షించి తీరుతామంటాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి పోయి ఆయన ఇంటి మీద నిలబడి ఏ విధంగా దాడి చేస్తారో చూడండి. అది ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ పోలీసులు చేష్టలు ఏదైతే కాంగ్రెస్ నాయకుల మరి కాళ్లకు అడుగులకు మడుగులొత్తుకుంటా జీహుజూరాన్ని తిరగడం తప్ప వాళ్ళు శాంతి భద్రతలను మొత్తానికి గాలికి వదిలేరు. అందుకే విచ్చలవిడిగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కోకొల్లలుగా రాష్ట్రం అంతా అనే విషయాన్ని మనం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కార్పొరేట్ చదివింపులు, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి దాతలు కార్పొరేట్ల తోడ్పాటు తీసుకోవాలి. మన ప్రభుత్వం ఏమో వాళ్ళకి నిధులు కేటాయించే పరిస్థితిలో లేము, మన ఖజానా నిల్లుగా ఉన్నది, మనమే అరకతినే స్థాయిలో ఉన్నాం కాబట్టి పాఠశాలలు నడపాలంటే చందాలు వసూలు చేయరి, కార్పొరేట్ల దగ్గర బిచ్చమెత్తుకోరి అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూడవచ్చు. ఈ హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్ 147 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం, రావిర్యాల నుంచి అమన్గల్ రోడ్డు దీనితో అనుసంధానం అని చెప్పి మన ఇక్కడ ఏదో స్పెషల్ గా గ్రీన్ ఫీల్డ్ హైవేని చేయబోతా ఉన్నారట. ఇక మావోయిస్టు విప్లవ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు, ఛత్తీస్గఢ్ లో ఆచరణతో సహా 210 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారిలో 111 మంది మహిళలు, 19 AK-47 సహా 153 ఆయుధాల అప్పగిత, జనజీవనంలోకి ఆహ్వానం, రాజ్యాంగ ప్రతులు అందజేత. బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ లో పోలీసుల సమక్షంలో కార్యక్రమం వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాలన్న ఆశన్న అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఉన్నత స్థాయి క్యాడర్ లొంగిపోతా ఉన్నారు. మొన్నటికి మొన్న మల్లోజుల వేణుగోపాలు, నిన్న
మరి ఆశన్న మరి ఈ రకంగా వందలాది మందిని తీసుకొని లొంగిపోతా ఉన్నారు. వీళ్ళకి సంబంధం లేకుండా దీనికంటే ముందు 150 మంది లొంగిపోయినారు. మొత్తంగా సుమారు ఈ 4 రోజులలో 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినారు. నిజంగానే ఇక తుపాకీతోటి రాజ్యం వచ్చే అవకాశం లేదు. ప్రజలను చైతన్యవంతం చేసి మరి బుల్లెట్ ద్వారా కాదు, ఖచ్చితంగా బ్యాలెట్ ద్వారా మాత్రమే మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఖచ్చితంగా పరిరక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలి. అది మరి గతంలో ఏదైతే దొరల పెత్తనం మరి ఇక్కడ నియంత్రణ పాలన అంతమైంది. ఇలా ఓటు ద్వారానే మరి రాజ్యాధికారం సాధించే అవకాశం ఉంటాయి. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లభించిన రోజే అసమానతలు పోతాయి. దానికి పూనుకోవాల్సిన బాధ్యత మరి మావోయిస్టులు ఏదైతే తాము త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమై తుపాకులు పట్టుకొని మరి అక్కడ ఏదైతే దండకారణ్యంలో పోరాటం చేస్తా ఉన్నారో దండకారణ్యంలో కాదు, అక్కడ మృగాల మధ్యలో ఉండి ఎవరి మీద పోరాటం చేస్తారు? జనజీవన స్రవంతిలోకి వచ్చి మరి ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ ద్వారానే ఇక్కడ పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వాళ్ళు కూడా మరి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నేడు తెలంగాణ బీసీ బంధు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపట. స్టేకు నిరసన కేంద్ర హైకోర్టుకి ఏం సంబంధం రా వెధవా? ఈడు ఆంధ్రజ్యోతిోడు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని రాయకుండా ఇవాళ హైకోర్టు స్టేకు నిరసనగట. నీకు ప్రభుత్వాలు ఏదైతే కోర్టులు ఏం చేస్తాయి, ఏదైతే పాలకులు చట్టసభలు ఏం చెప్తాయో ఆ చట్టసభల ప్రకారం అవి తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఇవాళ 50% రిజర్వేషన్ మించకూడదని ఉన్నది. మరి దాన్ని చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ కోర్టులు చేస్తాయా? రాజ్యాంగ సవరణ అనేది మరి ఇక్కడ ఏదైతే పాలక పక్షాలు చేస్తాయి. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అది అమలుకు సాధ్యం కాదని చెప్పి తెలిసినప్పటికీ కూడా 42% ఇస్తామని హామీ ఇచ్చింది, ప్రజలను మోసం చేసింది. ఇవాళ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం వాళ్ళు ఏం చేసిరు పోరాటం అంటే జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసి వచ్చిండ్రు. రాహుల్ గాంధీ ఎందుకు బీసీలకు 42% ఇవ్వాలి తెలంగాణలో అని చెప్పి పార్లమెంట్ లో గలమెత్తలేదో దానికి సమాధానం చెప్పాలి. దానికి నిరసనగా ఇవాళ బంద్ అనేది కాంగ్రెస్ పార్టీ తీరుకు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జరుగుతున్నది. ఈ బంద్ అవసరమైతే బీజేపీ తీరుకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నాయి, రాష్ట్రంలో కేంద్రంలో ఈ 2 పార్టీలే. కాబట్టి ఈ 2 పార్టీలే బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత వాటి మీద ఉన్నది. కాబట్టి అయితే ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా లేదంటే 42% ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ తప్ప హైకోర్టు స్టే మీద బంద్ ఏమన్నది? హైకోర్టులు ఏం చెప్తాయి? ఏ విధంగా అయితే మనం చట్టాలు చేసుకున్నామో ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత కోర్టుల మీద ఉంటది. ఇలాంటి తాబేదారు పత్రికలు, బూట్లు నాకే పత్రికలు ఈ విధంగా వెనుకేసుకొని వస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు 2 వారాలుగా వివరాలు తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసిని ఆదేశించిన హైకోర్టు 42% రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే విధించింది. ఎన్నికలు ఆపాలని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు చెప్తారో చెప్పురని ఒకవైపు కోర్టు తరుముకొస్తుంది, ఒకవైపు 42% ఇవ్వకపోతే మొత్తం మీ బండారాన్ని బయట పెడతాం, మిమ్మల్ని ఖచ్చితంగా తొక్కుతాం, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కు నామరూపాలు లేకుండా చేస్తామని బీసీలందరూ నడుం కడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసం చేయంగా చేసిరు, కానీ ఆ మోసం నుంచి ఎట్లా బయటపడాలనో మరి కాంగ్రెస్ నాయకులకు అర్థమైతే లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జూబ్లీహిల్స్ లో అట్టహాసంగా నవీన్ నామినేషన్ అట. మరి అధికార పార్టీ అంటే ఎట్లుంటుంది అంటే ఖచ్చితంగా వాళ్లకు అన్ని రకాలుగా పోలీసులు కానీ వ్యవస్థలు కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తాయి. అందుకే అట్టహాసంగా వేసిన పరిస్థితి చూడవచ్చు. బంగారం ధర మరి ఆకాశాన్ని నడుతూ ఉన్నది. 10 గ్రాముల ధర 1,35,000కు చేరుకున్నది. అంటే 1 గ్రాము 13,500కు చేరుకున్నది. సామాన్యుడు బంగారం కొనలేని దుస్థితి. మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. మరి 10 గ్రాములు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 1,35,000. వీళ్ళు ₹1,00,000 ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి అదనంగా ఇప్పుడు 1,35,000 ఇవ్వాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. మరి అది ఆ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మరి రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కొనుగోళ్ల వేద 7 చేపల కథాట. ఖరీఫ్ ధాన్యం కదిలేటప్పుడు మొదలుగాని కాంటాలు తప్పని ఎదురుచూపులు. వర్షాలతో ధాన్యం జలాపనం, మిల్లుల కేటాయింపుల మీనమేషాలు. ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు నిర్వాహకుల అలసత్వం కాదు, ప్రభుత్వ అలసత్వం. ఈ పత్రికలు ఇదే. మరి వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటారో అప్పుడు అధికారుల మీద నెపం నెడతారు. అదే వీళ్ళకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉన్నట్టయితే అక్కడ ఏం జరిగినా కూడా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఇవే డైవర్షన్ పాలిటిక్స్. ఇలాంటి పత్రికలు ప్రజల మెదళ్లను మరి ఇక్కడ ఏంటంటే డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఏమి తప్పలేదు, ప్రభుత్వం అన్ని సమకూరిస్తే అధికారులు చేతలేరు అన్నట్టుగా
ఇలాంటివి చేస్తుంది. ఆ ప్రభుత్వమే చర్యలు తీసుకున్నట్టయితే ఆ ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా అధికారులు ముందుకెళ్తారు. ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా మరి ఇక్కడ ఏంటంటే సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్టయితే మరి ఇక్కడ 80 లక్షల టన్నులు మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. 1,40,00,000 టన్నులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి కాస్త లేటుగా తెరిచినట్టయితే ఈలోపే రైతులు ఎక్కడ అమ్ముకునే వాళ్ళు అక్కడ దళారులకు అమ్ముకొని మరి ఇక్కడ 80 లక్షలు అన్నకాడ దాన్ని 60 లక్షలకు గుంజుకొచ్చి కిందికి మరి కొనుగోళ్లను తగ్గించుకునే ప్రయత్నం చేయడానికే ఇక్కడ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది ప్రభుత్వం తప్ప అధికారుల అలసత్వం ఏం లేదు. అధికారులు ఏర్పాటు చేయమంటే దానికి సంబంధించిన అన్ని రెడీగా ఉంటాయి. రేపు కొనుగోలు ప్రారంభించమంటే వాళ్ళు కొనుగోలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాయి, రైతులను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాయి. నిన్న రోజున మేము బోనస్ కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామంటారు. నిర్ణయం ఎన్నడో తీసుకున్నారు. బోనస్ సన్నవాట్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ఓ బోనస్ ఏదైతే వాళ్ళకు రావాల్సి ఉన్నది రబీకి సంబంధించి ఇప్పుడు ఖరీఫ్కు బోనస్ అంటే ఆ రెండింటిని కలిపి వేయాలి ప్రభుత్వం. వీటన్నిటిని కూడా ఏదైతే ఎన్నికల కోసం వీళ్ళంతా వేచి చూస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కొట్టుడు పోతుందని తెలుసు, ఆగిపోతే ఎన్నికలని తెలుసు కాబట్టే చీరలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే కాస్త వెయిటింగ్ చేసి మరి ఏదైతే రైతు భరోసా రైతు భరోసా సమయం రాగానే ముందుగా రైతు భరోసా ఇచ్చి ఇది ఏదైతే వైన్స్ టెండర్లకు సంబంధించిన టెండర్ ఫీజులు కానీ వాళ్ళు కట్టే మొదటి విడత లైసెన్స్ ఫీజు కానీ వీటన్ని సమకూర్చుకొని రైతు భరోసా ఇచ్చి 2 చీరలు ఇచ్చి మరి ఇక్కడ బోనస్ కూడా ఎంతో కొంత ప్రారంభించి వెంటనే నోటిఫికేషన్ చేసి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక ఆగిన ఆ బోనస్ ఆపేసి ఎన్నికలు పోవాలని చూస్తా ఉన్నది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా వారికి కూడా బోనస్ ఎగవేస్తుంది. కాబట్టి ఎన్నికలు అప్పుడు ఇచ్చే ఇలాంటి హామీలను నమ్మకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకొని వాళ్ళను డిపాజిట్ లేకుండా ఓడగొడితేనే మన పనులు మనకిచ్చిన హామీలు నెరవేరుతాయని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియజేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.